అత్తమ్మ ఏం కూర చేయమంటారు? ఆలుగడ్డ కూర చేయనా వంకాయ కూర చేయనా? వంకాయ కూర చేయి కోడలి పిల్ల. అయ్యో అత్తమ్మ, నేను ఆలుగడ్డ కూర చేశాను కదా. మరి నన్ను ఎందుకు అడిగినావు ఏం కూర చేయాలని? మా అమ్మ చెప్పింది ఏం చేసినా అత్తగారిని అడిగి చేయమని. మరి కానీ అత్తమ్మ ఏం చెప్పిందో వినమని చెప్పలేదు మా అమ్మ. ఆ మాట చెప్పడం మర్చిపోయింది అనుకుంటా మా అమ్మ. అత్తమ్మ అత్తమ్మ ఆడపడి చూస్తుంది. అయితే ఆడపడిచొస్తే ఏమైంది? మంచి మంచి వంటలు చేయి, బిర్యానీ చేయి, స్వీట్స్ చేయి, ఇంకా రకరకాల వంటలు చేయి. అత్తమ్మ అది అత్తమ్మ ఇలా నాకు వస్తుంది కదా, అలా ఏం చూస్తున్నావు? ఒక్కసారి నేను చెప్పింది వినండి అత్తమ్మ. నేనేమి వినను, వెళ్ళి స్పెషల్ స్పెషల్ వంటలు చేయపో. ఒక్కసారి నేను చెప్పింది పూర్తిగా వినండి అత్తమ్మ. వస్తుంది మా ఆడపడుచు కాదు, మీ ఆడపడుచు. అబ్బా ఆగపో, వస్తున్నారు 2 నిమిషాలు. టిక్ టాక్ రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తుందో కోడలి పిల్ల తెలుసుకోవచ్చా? అది మా ఫ్రెండ్స్ అందరం కలిసి సినిమాకి వెళ్తున్నాం అత్తమ్మ. సరే, ఈ 50,000 తీసుకొని బ్యాంక్లో వేసుకుంటా వెళ్ళు, సరేనా? సరే అత్తమ్మ. అత్తమ్మ, ఈ 50,000 తీసుకొని నేను పారిపోతే? ఇంకో 50 ఇస్తా, మళ్ళీ ఇంటికి రావద్దు ప్లీజ్. అత్తమ్మ అత్తమ్మ ఇదిగోండి స్వీట్ తీసుకోండి. మా తమ్ముడు కొత్త బండి తీసుకున్నాడు. అవునా? హే కంగ్రాచులేషన్స్. నాకు తెలుసు నా అల్లుడు ఏదో ఒక రోజు బాగుపడతాడని. అదైతే నిజమే అత్తమ్మ. నేను స్వీట్ తీసుకోవాలంటే ఒక కండిషన్. ఏం కండిషన్ అత్తమ్మ? అల్లుడికి చెప్పు, ఫస్ట్ బండి మీద నన్ను ఎక్కించుకొని ఊరు మొత్తం తిప్పాలని. అయినా అల్లుడు ఏ బండి తీసుకున్నాడు? అంబులెన్స్ తీసుకున్నాడు అత్తమ్మ. ఇప్పుడు ఊరంతా తిరుగుతారా ఇలాగా? కోడలి పిల్ల, నీ దగ్గర ఏమన్నా 5,000 ఉన్నాయా? లేవత్తమ్మా, నా దగ్గర 500 మీరేమో 5,000 అడుగుతున్నారు. కోడలి పిల్ల, ఒకసారి చూసుకో, అక్కడిక్కడ మనం పెట్టినావేమో, కిచెన్ లో, మెత్త కింద. మీరేమైనా ఇచ్చారా అత్తమ్మ అక్కడిక్కడ పెట్టడానికి? సరే ప్రామిస్ నీ దగ్గర ఒక్క రూపాయి కూడా లేదని. నిజం అత్తమ్మ, నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. ప్రామిస్. అవునా? మరి మెత్త కింద 5,000 ఎవరు పెట్టారు? నావే అనుకుంటా. అయినా నాకు మతి మరుపు కూడా ఎక్కువ. అయినా నువ్వు నాకు ప్రామిస్ చేసావు కదా ఈ డబ్బులు నీవి కావని. నావే అనుకుంటా. నా పైసలు. అత్తగారు, నేను చేయలేను ఇంట్లో పనులన్నీ. ఇదే పని బయట చేస్తే మస్తు జీతం వస్తుంది నాకు. సరే కోడలి పిల్ల, నీకు జీతం అయితే ఇస్తా నేను నీకు, కానీ పని నచ్చకపోతే వేరే కోడల్ని తెచ్చుకుంటా, సరేనా? అయ్యా అత్తమ్మ, నేను జోక్ చేశాను. వేరే కోడలు తెచ్చుకుంటాను. అత్తమ్మ ఎంత సంతోషంగా ఉంది, చూడలేకపోతున్నా. అత్తమ్మ ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు తెలుసుకోవచ్చా? అరే పిచ్చిదానా, సంతోషం కాదు, నేను లాఫింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నా. లాఫింగ్ ఎక్సర్సైజా? అది కూడా ఉంటుందా? మనకు రావట్లేదు, మనకెందుకు. కోడలి పిల్ల, నీకంత కష్టమైతే మరి ఉండకు మాతో. అత్తమ్మ, మీరు ఊరికే అలా చెప్పకండి ఇంట్లో నుంచి వెళ్ళిపోమని. నేను మీ మీద ఏదైనా ఆధారపడలేను. నేను బయటికి వెళ్ళి జాబ్ చేసి దర్జాగా బతకగలను. అత్తమ్మ అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ, ఒక 10 రూపాయల ఐస్ క్రీమ్ ఇప్పేయండి అత్తమ్మ. మీకు ఇంకోసారి ఎదురుగా మాట్లాడిన అత్తమ్మ ప్లీజ్. సరే సర్లే, 10 రూపాయలు తెచ్చుకోపో. థ్యాంక్ యూ అత్తమ్మ. అత్తమ్మ అత్తమ్మ ఎక్కడికైనా బయటికి వెళ్దాం అత్తమ్మ. చెప్పు కోడలి పిల్ల, ఎక్కడికి వెళ్దాం? మీరు ఎక్కడంటే అక్కడికి వెళ్దాం అత్తమ్మ. సరే కోడలి పిల్ల, కుల్లు మనాలి వెళ్దామా? వద్దమ్మా, అక్కడ చాలా చలిగా ఉంటుంది. సర్లే, ముంబై వెళ్దామా?
వద్దత్తమ్మా, అక్కడ సముద్రం కదా, చాలా వేడిగా ఉంటుంది. వద్దు. రాజస్థాన్ పోదామా? వద్దత్తమ్మా, అక్కడ అంత తీసుకుంటుంది, నోట్లో పోతే ఇబ్బంది. నోట్లక మరి ఎక్కడికి వెళ్దాం? నువ్వే చెప్పే. మీరు ఎక్కడికంటే అక్కడికి వెళ్దాం అత్తమ్మా. నిన్ను వాళ్ళ అమ్మకు ఫోన్ చేయడానికి వెళ్తున్నట్టుంది. అమ్మా, నువ్వు నాకు ఎక్కడికి ఇచ్చి పెళ్లి చేసావమ్మా? వీళ్ళని బయటికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళట్లేదు. అయ్యో, నేను తీసుకువెళ్తానని చెప్పాను కోడలి పిల్ల. సరే నువ్వే చెప్పు, ఎక్కడికి వెళ్దాం? మీరు ఎక్కడికంటే అక్కడికి వెళ్దాం అత్తమ్మా. నిన్ను అత్తమ్మా, ఓ అత్తమ్మా, వింటున్నారా? వింటున్నా కోడలి పిల్ల, ఏంటో చెప్పు. అత్తమ్మా, నాకు ఈ మధ్య సరిగా కనిపించట్లేదు, కళ్ళజోడు చేయించుకుందాం అనుకుంటున్నా. నాకు 2000 ఇవ్వండి అత్తమ్మా. ఇవ్వండి కదా అత్తమ్మా, ప్లీజ్. ఇదిగో తీసుకో. అత్తమ్మా, ఈ 1000 రూపాయలే ఉన్నాయి. నీకు అన్ని సరిగ్గానే కనిపిస్తున్నాయి కోడలి పిల్ల, కళ్ళద్దాలు తెచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. బాగా ఆకలి అవుతుంది. కోడలి పిల్ల, ఓ కోడలి పిల్ల, ఏంటి కోడలి పిల్ల ఏం పలకట్లేదు? సర్లే, నేనే వెళ్ళి చూసేసి వస్తా. కోడలి పిల్ల, బాగా ఆకలి అవుతుంది, ఏం వంట చేసావు? వామ్మో, కోడలి పిల్ల కలర్ మార్చింది. కోడలి పిల్ల, నేను హాస్పిటల్కి వెళ్ళేసి వస్తా, సరేనా? సరే అత్తమ్మా. 1 hour later. ఈ డాక్టర్లను అస్సలు నమ్మొద్దు. ఏమైంది అత్తమ్మా? అరే, నా బాడీలోకి వెళ్ళి రక్తం తీసి నాకే రక్తం తక్కువ ఉందని చెప్తుండు డాక్టర్. కోడలి పిల్ల, ఓ కోడలి పిల్ల, ఏంటత్తమ్మా? ఏమైంది అత్తమ్మా? కోడలి పిల్ల, బాగా నెత్తిన వస్తుంది, ఒక కప్ చాయ్ తీసుకొని రావా? సరే అత్తమ్మా. ఇదిగోండి అత్తమ్మా, తీసుకోండి. ఒకవేళ నేను లేకపోతే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు అత్తమ్మా? నువ్వు ఉన్నందుకే నాకు నెత్తి నొప్పి, నువ్వు లేకపోతే నాకు నెత్తి నొప్పి ఎందుకు వస్తుంది? అత్తమ్మా, ఎక్కడికో వెళ్తున్నారు? మార్కెట్కి వెళ్తున్నా కోడలి పిల్ల, కూరగాయలు తేవడానికి. అవునా అత్తమ్మా? అత్తమ్మా, వచ్చేటప్పుడు నా కోసం ఒక ప్లేట్ మోమోస్, ఒక ప్లేట్ నూడిల్స్, 2 సమోసాలు తీసుకురండి అత్తమ్మా. నీకెన్నిసార్లు చెప్పాలి కోడలి పిల్ల, బయట ఫుడ్ తినొద్దు, హెల్త్ పాడైతుందని? అవునా అత్తమ్మా? అయితే వచ్చేటప్పుడు నా కోసం 1 కిలో కాజు, 1 కిలో బాదం, 1 కిలో పిస్తా పప్పు తీసుకొని రండి అత్తమ్మా. అయ్యో కోడలి పిల్ల, 1-2 సమోసాలు తింటే ఏం కాదులే, నేను సమోసా తీసుకొస్తా, సరేనా? సరే అత్తమ్మా. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.